మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కోసం భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధమవుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కీర్ల కృష్ణారావు, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, యూనియన్ కార్యదర్శి బి స్వామిబాబు పేర్కొన్నారు. సిఐటియు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నో సమస్యలను పోరాడి పరిష్కరించుకున్నామని, నేడు మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను నేరుగార్చే విధంగా చట్టాలను తీసుకొస్తున్నారని విమర్శించారు. మోడీ విధానాల వలన దేశంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచనలో ఉన్నారని, ఐక్య ఉద్యమాలతో పోరాడి మోడీ ఎత్తులను చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బి ప్రసన్నకుమార్, ఉపాధ్యక్షులు జె డేవిడ్ రాజు, రాజబాబు, పద్మావతి, మృణాలిని, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని శ్రామిక వర్గం, కష్టజీవులు, శ్రమజీవులు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది 300 కోట్ల మంది 400 కోట్లలో ఈ మేడే దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ మేడే ప్రాముఖ్యత ఏంటంటే ఏడాదికి ఒకసారి జరిపే ఈ మేడే ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. ఇవాళ ట్రంప్ ప్రధాని అధ్యక్షుడిగా ఉన్నటువంటి అమెరికాలో జరిగినటువంటి ఘోర విపత్తుని, కార్మిక వర్గం మీద జరిగినటువంటి ఘోరమైనటువంటి దీన్ని ఆ జెండాని రక్తంలో ముంచి తీసినటువంటి జెండా ఇది. అందుకని ప్రపంచంలో అమెరికాలో జరిగినప్పటికీ ప్రపంచంలో మొత్తం అన్ని దేశాలు 140 దేశాలు కూడా ఇవాళ శ్రామిక వర్గం, కష్టజీవులు, మేధావులు, ఎవరైతే వేతన జీవులు ఉన్నారో, ప్రపంచంలో వేతన జీవులు ఎవరున్నారంటే వేతన మీద బతికే జీవులు ఉన్నారో వారందరూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. ఇంకొక ప్రాముఖ్యత ఏంటంటే ఈ దినోత్సవానికి మేడేకి మధ్య మనం ఏ పోరాటాలు చేసాం, ఏం సాధించాం, ఏం ఇంకా పెండింగ్లో ఉన్నాయి, ఆ పెండింగ్లో ఉన్న సమస్యల్ని మళ్ళీ మనం భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలతో కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలు పోరాటం చేయాలనేదాన్ని ఒకసారి సమీక్షించుకుంటుంది ఈ మేడే దినోత్సవాన్ని. ఇవాళ భారతదేశంలో ఇవాళ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎబ్బెట్టుగా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సరే, ఆయన ఏదో చెప్తుంటాడు, నాకు 76 ఏళ్ళు, అతనికి 76 ఏళ్ళే, కానీ మతి చెల్లించి మాట్లాడట్లా. కానీ ఆయన ఏం మాట్లాడతాడో మనకే తెలియదు. భారతదేశంలో ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అవే విషయాలు, అదే పద్ధతిలో, అదే తీరులో ఇవాళ కార్మిక వర్గం మీద దాడి చేస్తూ ఉన్నాడు. మీరే కాదు, ఆయన లేనప్పుడు మనం అనేకం సాధించుకున్నాం. 1000 రూపాయలు మున్సిపల్ కార్మికులకు పెంచడానికి మనకి 15 రోజులు సమ్మె చేసాం. 15 రోజులు సమ్మె చేసాం, 1000 రూపాయలు. అందుకని ఇది ఈ ప్రభుత్వం తాలూకా పరిస్థితి. ఇవాళ మెడికల్ ఎంప్లాయీస్ నేను రాష్ట్ర కేంద్రంలో ఉండేటప్పుడు మేము డిఎంఈని కలిసేవాళ్ళం. వెంటనే కూర్చునేవారు, పరిష్కారం చేయడానికి పూనుకునేవారు, భయపడేవారు. ఇప్పుడు ఏ అధికారికి ఏ భయం లేదు. ఎందుకంటే వారు దండుకోవడం, పంచుకోవడం, అదొక్కటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కేంద్రీకరణ అనేది. ఈ సందర్భంగా ఎందుకు దండుకోవడం, పంచుకోవడం, ఎందుకంటే రేపు ఎన్నికలకి మళ్ళీ సమాయత్తం అవ్వాలి. మళ్ళీ సమాయత్తం అయ్యి 3000, 4000, 5000 మనకి ఇచ్చి మళ్ళీ మనకి ఏదైతే ఇవాళ కిందటి ఎన్నికల్లో ఏమైతే చెప్పాడో ఒక్కడు కూడా అమలు చేయకుండా పేదలకి లేదా కష్టజీవులు చేయటంలో వాళ్ళు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం తిప్పికొట్టాల్సినటువంటి 1986 4వ తారీఖున మే 4వ తారీఖున వారి మీద పోలీసులు కాల్పులు జరపడం, ఆ కాల్పుల్లో వందలాది మంది కార్మికులు కాల్పులకు బలవడం, వారి యొక్క ఆ సందర్భంలో 1989 సంవత్సరంలో మరి దీనికి మే 1 జరుపుకోవాలని అంతర్జాతీయ సోషల్ సమైక్య ఈ మే 1ని మేడే కార్మిక దినోత్సవంగా నిర్వహించుకోవాలని చెప్పడం జరిగింది. 1923 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో ఈ ఎర్ర జెండాను ఎగరవేయడం జరిగింది. నేటికి 44 కార్మిక చట్టాలను 4 కోడులుగా పెట్టి మరి కార్మికులు 8 గంటల పనిదినాన్ని ఈరోజు 10 గంటల వరకు చేయాలనేటువంటిది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. దానికి నిరసనగా కూడా మేము నిరంతరం పోరాటం చేస్తున్నాం. వైద్య ఉద్యోగ ఆరోగ్య రంగంలో మనం ఏఐటీసీ అనుబంధ కార్మిక సంఘంగా ఉన్నాం. ముఖ్యంగా ఉద్యోగులు సాధించుకోవాల్సింది 12వ పిఆర్సీ, అలాగే 4 12 డిఏలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఇన్ని పర్మిట్ చేయాలని, మొదలగు సమస్యల మీద కనీస వేతనం చెల్లించాలని ఈ మేడేని ఉద్దేశించి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం.